December 4th, Hyderabad Airport. Midnight flight. What a combination. ఎయిర్‌పోర్ట్ చాలా కామ్‌గా ఇక్కడ కనిపిస్తుంది. బట్ వన్స్ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత చూడాలి. ఫుల్ రష్. ఇదే సేమ్ ఎయిర్‌పోర్ట్. సో, ఫస్ట్ లగేజ్ చెక్ ఇన్ చేసేస్తే ఫ్రీ అయిపోవచ్చు. ఫ్రీ అయ్యి హ్యాపీగా వాకింగ్ చేయొచ్చు. మోస్ట్ లైక్లీ వీ లుక్ లైక్ జే వాకింగ్. అలా చూస్తూ ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ సో ఎక్స్‌పెన్సివ్. సో, వి జస్ట్ కెప్ట్ వాకింగ్ అరౌండ్ అండ్ సీయింగ్ థింగ్స్, చెకింగ్ థింగ్స్ ఔట్. చెక్ ఇన్ అయిన తర్వాత you will see more. But ikkada this walking escalators are so cool and fun. Kids and I always have fun walking in these. అలా వెళ్ళి కట్ చేస్తే గోవా క్యాండలిం. క్యాండలిం is like very pleasant, closer to Mopa International Airport. చాలా కామ్గా క్వైట్గా నీట్గా ఉంది. బట్ దేర్ ఆర్ బోత్ సైడ్స్ రష్ అండ్ బిజీ క్యాండలిం వర్సెస్ కామ్ అండ్ క్వైట్ క్యాండలిం సైడ్. సో ఇది కొంచెం అక్కడే క్యాండలిం దగ్గరే, కానీ కామ్ అండ్ క్వైట్ స్పేస్. సో మేముండే ప్రాపర్టీ బయట ఇట్ లుక్స్ సో పీస్ఫుల్, సెరీన్, బ్యూటిఫుల్ ఫ్లవర్స్, ప్లెజెంట్ స్కై, గార్డెన్ వ్యూ. సో దెర్ ఇస్ దిస్ పాత్ వీ నీడ్ టు వాక్. ఇక్కడ నుంచి బీచ్ ఒక 2-3 minutes డిస్టెన్స్లో ఉంది, కానీ కొంచెం వాక్ చేయాలి. బట్ యూ విల్ ఎంజాయ్ ద వాక్ వే. ఇట్స్ వెరీ ప్లెజెంట్ అండ్ నైస్. సో కిడ్స్ ఇంకా మేము హ్యాపీగా వాక్ చేస్తూ మాట్లాడుతూ దట్ ఎక్సైట్మెంట్ విల్ కీప్ బిల్డింగ్, బికాస్ ఆ 2 minutes వాక్లో యూ కెన్ సీ అ లాడ్ ఆఫ్ థింగ్స్ అరౌండ్. సో ఇలా ఈ రైట్ సైడ్ కూడా సేమ్ మేము ఉండే ప్రాపర్టీ. ఈ గేట్లో నుంచి రావచ్చు, ఫ్రంట్ గేట్లో నుంచి కూడా రావచ్చు. సో అలా కొంచెం ముందుకు వెళ్తే రైట్ ఆపోజిట్ ప్లేస్ దట్ యు సీ ఈస్ డిమెలోస్. అది వెరీ నైస్ ప్రాపర్టీ. లాస్ట్ టైం వి వర్ దేర్. దాంట్లో మంచిగా హ్యామాక్, ఓపెన్ స్పేస్, ప్లే ఏరియా, చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఆ ప్రాపర్టీ కూడా. ఈ రైట్ సైడ్ ఉన్నది. యా, సో వీ విల్ కంటిన్యూ టు వాక్. ఈ కొంచెం పాత్ ఇంకొంచెం ముందుకి వాక్ చేస్తూ వెళ్తే, ఎర్లియర్ ఇదంతా ముందు కొంచెం వాక్ చేసి వెళ్ళిన తర్వాత దట్ ఎంటైర్ పాత్వే స్టార్టింగ్ ఆఫ్ ద బీచ్ ఆల్రెడీ అన్నమాట. సో అట్లా స్టార్టింగ్ ఆఫ్ ద బీచ్ పాత్ అంతా మట్టే ఉండేది ఇంతకుముందు. అక్కడ వెళ్ళిన తర్వాత వి యూజువలీ వాక్ వితౌట్ చెప్పుల్ బికాజ్ ఇట్ ఫీల్స్ నైస్ టు వాక్ ఇన్ ద శాండ్. సో వాట్ దే డిడ్ దిస్ టైమ్, దే ఇంప్రూవ్డ్ దిస్ పాత్వే. ముందుకెళ్ళిన తర్వాత యూ విల్ ఫైండ్ వెరీ నైస్లీ లేడ్ అవుట్ బండలన్నీ వేశారు, విచ్ విల్ హెల్ప్ అస్ వాక్ వెరీ ఈజీలీ. దట్స్ వేర్ వి గో. సో కొంచెం ముందుకెళ్ళి ఆ లెఫ్ట్ తీసుకోగానే యూ విల్ సీ దిస్ బండలన్నీ స్టార్టింగ్. సో ఈ బండల మీద బైక్ కూడా వెళ్ళిపోతుంది ఈజీగా. ఆల్మోస్ట్ క్లోజర్ టు బీచ్. ఈ పాత్వే వేసినందుకు హ్యాపీగా బైక్ కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇఫ్ ఎనీబడి వాంట్ టు గో. బట్ వీఆర్ జస్ట్ టేకింగ్ దిస్ నైస్ స్మాల్ వాక్. అలా కొంచెం ముందు వరకు వెళ్తే ఇన్ దిస్ హోల్ పాత్ ఇట్స్ లైక్ నాట్ మోర్ దెన్ 2 to 3 minutes, బట్ దిస్ వాక్ ఈజ్ వెరీ నైస్. కొంచెం ముందుకెళ్తే డైరెక్ట్గా ఈ పాత్వే షాక్లోకి వెళ్తుంది. షాక్ ఈజ్ ఆల్సో వెరీ సింపుల్ అండ్ నైస్ షాక్. సో వీ ఎంజాయ్డ్ దిస్ వాక్. ఆ ట్రీస్, ఆ శాండ్, దెన్ దిస్ పాత్వే, దెన్ ఎక్సైట్మెంట్ దట్ వీ కెన్ హియర్ ద బీచ్ సౌండ్. కొంచెం ముందుకెళ్తే then we will be able to see the water already. So the excitement keeps building and we keep walking. So ఇంకొక మినిట్లో మధ్యలో my son is checking whether everybody is following him or not. He likes to lead the way. కొంచెం కొంచెం వాక్ చేసి turn back and see whether everybody is following him or not. Very cutely. అలా కొంచెం ముందుకెళ్తే దే డెఫినెట్లీ దేర్ ఆర్ a lot of busy working people also preparing the shacks, all of that. కొంచెం ముందుకు వెళ్ళగానే యూ విల్ సీ ద ప్లెజెంట్ వ్యూ ఆఫ్ ద బీచ్. అప్పటికి ఇంకా మై సన్ ఈస్ వెరీ ఎక్సైటెడ్. యూ కెన్ సీ దట్ ఎక్సైట్మెంట్ ఆన్ హిస్ ఫేస్. హీ స్పీడింగ్ అప్ అండ్ గోయింగ్. అండ్ దెన్ దేర్ ఇస్ దిస్ అప్పి షాక్. సో అప్పి షాక్లో నుంచి బయటికి వెళ్ళొచ్చు, లేకపోతే సైడ్ నుంచి పక్క నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. బట్ యా వీ ప్రిఫర్
going into the shack and then seeing a space to go to the beach. ఇది మొత్తం Candolim beach. If you see, there are people already sitting, relaxing, very calmly enjoying the serene weather. కొంచెం ముందుకెళ్తే ఆ లోపల షాక్ లో నుంచి, షాక్స్ ఆర్ స్టిల్ బీయింగ్ అరేంజ్, సో దిస్ లుక్స్ వెరీ సింపుల్ అండ్ ప్లేన్. బట్ క్రిస్మస్ కి ఇంకా దే ఆర్ ప్రిపేరింగ్, సో డెకార్స్ ఆర్ గోయింగ్ ఆన్, సో ఇట్స్ స్టిల్ ఆన్ ద వే. సో వీ గో అవుట్ ఫ్రమ్ ద షాక్, వెళ్ళి యాజ్ అ రిచువల్ బీచ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ వాటర్ని టచ్ చేయాలి. That's a pleasant experience every time we go to the beach. So that's what kids are doing here. They are enjoying their first touch of the water. Waves are very calm and nice. ఆ వేవ్స్ ఎక్కువ హెవీగా అప్పుడప్పుడు వస్తాయి, కానీ ఇవాళ అయితే అసలు చాలా కామ్గా క్వైట్గా ఉన్నాయి. వెరీ నైస్ అండ్ ప్లెజెంట్ వెదర్. అసలు క్యాండలిం బీచ్ చూస్తే ఎంత క్లీన్గా ఉందంటే, ఇట్స్ వెరీ క్లీన్ అండ్ నాట్ మెనీ పీపుల్. ఇట్ ఆల్మోస్ట్ లుక్స్ లైక్ అ ప్రైవేట్ బీచ్ from the place where we are staying, and it's very clean and neat. um, అంత కామ్గా ఉన్నందుకు we were able to go more into the water this time than ever. చాలా కొంచెం డీప్గా వెళ్ళి we enjoyed because it's not too much, it's not scary, and it was very pleasant. ఈవెన్ సుజిత్ చాలా లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేశాడు. అందరం బాగా ఎంజాయ్ చేసాం వాటర్లోకి వెళ్ళి. ఈవినింగ్ వాజ్ ఆల్సో వెరీ నైస్, నాట్ మచ్ క్రౌడ్, ప్లెజెంట్ వ్యూ, clean water. We had so much fun that we went a little into the water, did swimming, played a lot. Such a beautiful evening at Candolim Beach.